గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి. నమస్కారం. ఆషాఢ మాసం అనగానే మనకు మొదటి వారంలోనే నవరాత్రులు ప్రారంభమవుతాయని చెప్పి ఈ మధ్య కాలంలో వింటున్నాం, గత 3-4 సంవత్సరాల నుంచి. ఈ నవరాత్రులు అనగానే ఆడవాళ్ళందరికీ కూడా నవరాత్రులు అమ్మవారి పూజ ఆరాధన చేస్తే కనుక మాకు అంత శుభం జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇవి అందరూ చేయడానికి వీల్లేదు, గుప్త నవరాత్రులు, వీటిని చాలా గోప్యంగా ఉంచాలి అని చెప్పి చెప్తున్నారు. అసలు ఏంటండి ఎవరి ఈ వారాహి మాత, ఎందుకు ఈ అమ్మవారిని అందరూ ఆరాధించడానికి పనికిరాదు, నిజంగా ఆరాధించకూడదా, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి. యావత్ హైందవ సాంప్రదాయానికి చాలా 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 గుప్తంగా, చాలా చాలా గోప్యంగా, విశిష్టంగా పూజలు అందుకోవాలి అని నిర్ణయించుకోబడ్డ ఒకే ఒక్క దేవత వారాహిమాత. వారాహిమాత యొక్క వివరణలు తెలుసుకునే ముందు చరిత్ర అర్థం ఏంటంటే అమ్మ, రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు, రక్త బీజుడు అంటే బీజం అంటే మీకు తెలిసింది సీడ్, రక్తం అంటే రక్తంతో ఒక బీజం ఉన్నవాడు అనమాట. మహాముఖంటి యొక్క వరంతో విర్రవీగుతూ ఎవరిని పడితే వారిని ఇబ్బంది పెడుతూ, ఆడవాళ్ళని కానీ ఇంకా కుటుంబాలతో ఈ సాధు సత్పురుషులని కానీ దేవీ దేవతలను కానీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయనకి మరణం ఉండదు. ఆయన మరణం ఎలాంటిదంటే అమ్మ, ఆయన రక్తం ఎక్కడ పడితే అక్కడ నుంచి మళ్ళీ లేస్తాడు. అంటే ఆయన ఒంట్లో రక్తం ఉన్నంత వరకు ఆయనకి మరణం లేదు ఖచ్చితంగా. ఇప్పుడు నేను వచ్చి ఒకటి ఎవరైనా కొట్టితానంటే ఆయన గారు రక్తం కింద పడ్డది అనుకోండి, ఈయన గారికి రక్తం పోయినప్పుడల్లా ఈయన వీక్ అయిపోవాలి. కానీ ఈ రక్త బీజుడు ఏమవుతారంటే ఆ రక్తం కింద పడ్డ దగ్గర నుంచి మళ్ళీ స్ట్రాంగ్ అయి లేస్తూ ఉంటాడు. దేవాది దేవతలంతా ఆలోచన చేసి ఏం చేస్తారంటమ్మా, జగన్మాత పార్వతీమాత దగ్గరికి వెళ్తారు. సంధ్యా సమయాన వెళ్ళి, జగన్మాత అయిన మీరు ఈ రక్త బీజుడి యొక్క అరాచకాలు, ఈయన గారు చేస్తున్న ఈ రాక్షస తత్వానికి ముగింపు ఇవ్వాలి అని అడుగుతారు. ఎందుకంటే ఈ వరం ఇచ్చింది మహాముక్కంటి కాబట్టి ఈ ముక్కంటిని ఎదుర్కొనే సాహసము పార్వతి మాత్రమే చేయగలదన్న ఆలోచన చేసి చెప్తే అమ్మ వ్యూహం రచిస్తుంది. చంపాలి అని అంటే రాక్షస వ్యూహం చాలా పెద్దది, శక్తులు చాలా, ప్రణాళిక చాలా అవసరం. అమ్మ అక్కడికి కూడా వెళ్తుంది. దుర్గామాత అవతారాన్ని ఎత్తి సంహరించడానికి వెళ్ళి ఆయుధంతో ముక్కలుగా నరకడం మొదలు పెడుతుంది. ముక్కలు నరకగానే ఆయన గారి రక్తం అంతా కింద పడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ లేస్తూనే ఉంటాడు. అమ్మ ఎంతసేపు నరకడాలు, ఆయన గారిని చంపడాలు, ఆయన గారు లేవడాలు జరుగుతూ వచ్చి సంధ్యా సమయం దాటిన తర్వాత అమ్మ వ్యూహం రచిస్తుంది. ఈ విధముగా అయితే ఖచ్చితంగా వీడు లేస్తూనే ఉంటాడు. అలా లేవనివ్వకుండా చెయ్యాలి అని అంటే యాంత్రిక, తాంత్రిక, మాంత్రిక శక్తులను కలిగిన శక్తులని నా శరీరంలో నేను నిక్షిప్తము చేసుకోవాలి అని సప్తమాత్రికలను పిలుస్తుంది. సప్తమాత్రికలను పిలిచినప్పుడు, సప్తమాత్రికలు అమ్మ శరీరంలోకి ప్రవేశింపబెట్టుకున్నప్పుడు మొదటి అవతారం బ్రాహ్మణి, తర్వాత కౌమారి, తర్వాత చాముండి. ఈ విధముగా అమ్మవారు ఏం చేస్తారంటమ్మా, ఒక్కొక్క రూపాలు తీసుకున్నా కూడా వాటిని చంపడానికి వ్యూహం రాదు. అలా రాకపోవడం తర్వాత ఉన్న మహేశ్వరి రూపం కూడా ఎత్తుతుంది. ఆయన గారిని వీళ్ళందరూ శక్తి నిక్షిప్తం చేసుకొని ఆయుధాలతో చంపడానికే వీళ్ళు సిద్ధమవుతూ ఉంటారు. 6వ అవతారం వారాహిమాత, 7వ అవతారం వచ్చేసి చాముండి. వారాహిమాత యొక్క ఆలోచన ఏముంటుందంటే అమ్మ, వీళ్ళందరూ ఆయన గారి శరీరంలో అన్ని భాగాలను నరుకుతూ ఉంటే ఈవిడ మాత్రం ఆ రక్తం ఎక్కడ పడుతుందో ఆ రక్తాన్ని పీలుస్తూ ఉంటుంది కూర్చొని. వారాహిమాత రక్తం పడగానే ఆ రక్తాన్ని పీల్చేసుకుంటుంటుంది. ఒక చుక్క పడుతుంది అక్కడ, అలా రక్తాన్ని తాగుతూ ఉంటుంది. అలా తాగి ఆఖరి బొట్టు వరకు ఆ రక్తాన్ని తాగుతున్నట్టుగా మిగతా దేవతలు పసిగట్టారు. అంటే గుప్తంగా, అంటే వెరీ సీక్రెట్గా జరుగుతూ ఉంటుంది అది. లాస్ట్ రక్తపు బొట్టు పడ్డాక ఆ రాక్షసుడు నేల కొరిగిన తర్వాత దేవాది దేవతల హర్షం వ్యక్తపరిచి చూస్తే వారాహిమాత 6వ రూపం నుంచి వాడి రక్తం మొత్తం తాగేసేసి ఆ శరీరాన్ని, వాడిని కంప్లీట్గా ఒక స్థితిని చూపిస్తుంది. అంటే వాళ్ళు ఒక పనిలో ఉన్నప్పుడు
అమ్మ ఇక్కడ రక్తం తాగుతుందని ఈ దేవతలు కూడా కనిపెట్టే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే యుద్ధం కదమ్మా అది. రాక్షసుడు కూడా ఇక్కడ ఇది జరుగుతుందన్న సంగతి కనిపెట్టకుండా ఆయన ఉద్భవిస్తూ ఉంటుంటాడు. కానీ ఇలా రక్తం తాగింది కాళీమాత అని అంటుంటారు. లేదంటే వారాహి మాత విషయ వివరణ కూడా ఏంటంటమ్మా, రక్తం తాగిన వ్యవహారం మంచి ప్రశ్న వేశారు. అమ్మ రక్తం డైరెక్ట్గా తాగలేదు కాళిక మాత. తెలివిగా పోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మ తలలు ఇలా తీసి పుర్రెని ఇలా పట్టి ఈ చేతులతో ఇలా కింద కంచాన్ని పడుతుంది ఇట్లా, అందులో అలా ఒక కింద అది పడుతుంది, అంటే ఈ బ్రెయిన్ అనుకోవచ్చు. అది అలా పడ్డప్పుడు అమ్మ అది స్వీకరించింది ఇలా కనిపిస్తుంది చిత్రాలు. మీరు గమనించాలి, అంత వైల్డ్గా మనకు చూపించారు. యాక్చువల్లీ అమ్మ చేసే తల తీసిన తర్వాత ఆ రక్తాన్ని స్వీకరిస్తుంది. ఒక మన ఎలా చెప్పొచ్చు, ఒక కంచం లాంటి దాంట్లో ఆ పుర్రెలన్నింటినీ అమ్మ స్వీకరించి శరీరం మీద వేసుకుంది అని అంటారు కాళిక మాతది. కానీ ఇక్కడ ఏంది, రక్తం కింద పడినది వారాహి మాత స్వీకరించడం వేరు, సంహరణ చేసిన రక్తాన్ని స్వీకరించడం వేరు. ఇక్కడ ఈ సప్త శక్తులు వస్తాయి కదమ్మా, అలా వచ్చినప్పుడు అమ్మ ఏం చేస్తుంది, మిగతా దేవాది దేవతలు ఈ రక్తబీజుడి యొక్క అంతం వారాహి మాతతోనే జరిగింది కాబట్టి ఆవిడ యాంత్రిక మాంత్రిక శక్తులు. ఇక్కడ మిగతా దేవతలు ఏం చేస్తారంటమ్మా, ఈయన గారి రక్తం పడుతున్నప్పుడు కానీ శరీరపు అట్లా కోసినప్పుడు ఏంటంటే అక్కడక్కడ ముక్కలు పడతాయి కదమ్మా, వాటిని యంత్రాల ద్వారా బంధిస్తూ ఉంటారు, అవి మళ్ళీ కలవకుండా. మంత్రాల ద్వారా బంధిస్తూ ఉంటారు, తంత్రాల ద్వారా బంధిస్తూ ఉంటారు. యంత్రం మంత్రం తంత్రం అంటే ఏమిటంటే అమ్మా, యంత్రం అంటేనేమో యంత్రంతో కట్టేది, మంత్రం అంటేనేమో మీరు చదివేది, ఇప్పుడు తంత్రం అంటేనేమో తనువుతో అంటే మనస్సుతో చదివేవి. ఇన్ని విధాలుగా అమ్మలు చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వారాహి మాతని పూజించే వాళ్ళు గుప్తంగా పూజించాలని అనగల కారణం ఏంటంటమ్మా, అమ్మవారి శక్తి రక్తాన్ని తీసుకున్న తర్వాత తట్టుకోలేని భీకరమైన రూపం ఎత్తుతుంది ఆవిడ. ఆ భీకరమైన రూపము ఇప్పటికీ కూడా పాతాళ కాశీలో అమ్మవారి విగ్రహం 12 అడుగులో ఉంది. ఆ 12 అడుగుల అమ్మవారి ఉగ్ర రూపం ఉంది అక్కడ. వారాహి అమ్మవారి ఉగ్ర రూపం ఉన్న మొదటి గుడి కాశీ. ఆ కాశీలో ఉన్న అమ్మవారు దర్శనం అందరూ డైరెక్ట్గా చూడకూడదు. మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటమ్మా, మిమ్మల్ని లోపలికి అనుమతించేటప్పుడు కూడా మీ అన్ని పరిస్థితులు చూసి లోపలికి పంపుతారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంత 2 హోల్స్ ఉంటాయి, అందులో నుంచి మాత్రమే మీరు అమ్మని చూడాలి. ఇలా డైరెక్ట్గా అమ్మని చూసే అధికారం ఉండదు. ఆ రూపాన్ని, ఆ రూపాన్ని ఉగ్ర రూపము అమ్మ ఆవేశం మీద ఉంటుంది ఎప్పుడు కూడా. ఎక్కడన్నా చిన్న పెద్ద తప్పులు జరిగితే ప్రాణాలని తీసేయగలదు అని ఒక శాసనం రాస్తుంది అక్కడ. ఒక భార్య ఒక భర్త ఇద్దరు ఏం చేశారు, కొన్ని సంవత్సరాల క్రితం సంఘటన, మేము అమ్మ అంటే మాకు ఇష్టము, మాకు చాలా భక్తి, చాలా ఇది ఉంది అది ఉందని చెప్పేసి అక్కడ వాళ్ళతో గొడవ పడి ఇందులో నుంచి చూడకుండా అమ్మ గర్భగుడిలోకి నేరుగా వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తే ఎంతసేపటికి వీళ్ళు రావట్లేరు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద మనుషులు ధైర్యం చేసి వెళ్తే వాళ్ళిద్దరూ గర్భగుడిలో రక్తం కక్కుకొని చనిపోయి ఉంటారు. అది మన దగ్గర ఇది రికార్డెడ్. అది ఇప్పుడు కూడా మీరు గూగుల్లో కొడితే వస్తుంది అది. అలా అమ్మవారి ఆవేశానికి ఆగ్రహానికి లోనవుతారని చెప్పి అమ్మవారిని దూరం నుంచి దర్శనం చేసుకోవాలి. వారాహి మాత భర్త వచ్చేసమ్మ ఉన్మంత భైరవుడు, పరమశివుడి యొక్క రూపం. అది భైరవ రూపం శివుడిదే కదా, తండ్రి కేశాల నుంచి పుట్టిన రూపమే భైరవుడు అంటారు కదా. ఉన్మత భైరవుడు పరమశివుడి రూపం నుంచి వచ్చిన ఒక రూపం వారాహి మాత యొక్క భర్త. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు, వారాహమూర్తి కాదు, వారాహమూర్తి జగదేక వీరుడు. అంటే ఈ తండ్రి మహావిష్ణువు అమ్మ ధరణీమాతని హిరణ్యాక్షుడు మింగినప్పుడు, హిరణ్యాక్షుడు ఏం చేస్తాడు, మింగేస్తాడు ఒకరోజు. ఒక మీకు సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఆయన ఏం చేస్తారంటే అమ్మ ఈ భూమిని మొత్తం మింగేస్తాడు. మింగేసేసి ఆ భూమిని ఏం చేస్తాడు, నన్ను ఎవరు కనిపెట్టకూడదని చెప్పి ఆ మహానుభావుడు వెళ్ళి సముద్ర గర్భంలో దాచుకుంటాడు. ఆయన ఎవరు కనిపెట్టరు, ఎక్కడా కనిపెట్టరు. ఎలా కనిపెట్టకపోతే మహావిష్ణువు ఒక వ్యూహం వేస్తాడు. వ్యూహం వేసి చేప రూపంలో అక్కడ నుంచి ఇక్కడ నుంచి అట్లా మీకు నేను గతంలో చెప్పాను. అలా వెళ్ళి లాస్ట్కి సముద్ర గర్భంలోకి చేరి తండ్రి 2 దంతాల మీద వారాహ రూపాన్ని చాలా భీకరంగా చేసి ఆ భూమిని తీసుకొస్తున్న చిత్రపటం చూస్తారు. అది మహావిష్ణు అవతారం. అది ఇక్కడ వచ్చేసి అమ్మ వారాహి మాత వచ్చేసి పార్వతీమాత నుంచి వచ్చిన అవతారం. విష్ణువుకి తర్వాత శివుడికి పార్వతీమాతకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి జగన్మాత యొక్క భర్త వచ్చేసి ఉన్మత భైరవుడు.
ఇది చాలా మందికి తెలియక వారాహి అన్న రెండు విషయాలలో పొరపాటు పడుతున్నారు. మనందరం అది చక్కబట్టుకోవాలి. ఇప్పుడు వారాహి అమ్మవారు ఉగ్ర రూపం కాబట్టి ఎవరు ఆరాధించొద్దు, గుప్తంగా ఉంచాలా? అలా కాదు. దాని అంతరార్థం ఏంటంటే అమ్మ ఉగ్ర రూపం ఉన్నదని కాదు. అమ్మ రక్తాన్ని స్వీకరించినప్పుడు దేవాది దేవతల వరం ఏమిస్తారనంటే పొలిమేరలో చేతబడులు, క్షుద్ర పూజలు ఈ అమ్మవారి ఫోటో పెట్టే చేస్తారు. మీరు గమనించండి. ఎందుకు చేస్తారంటే ఈ సప్తమాత్రికలు యాంత్రిక, తాంత్రిక, మాంత్రిక రూపాల ద్వారా పార్వతీమాత వాళ్ళ శరీరంలోకి ఆవహించుకుండడం చేత వీళ్ళు యంత్రతంత్ర శస్త్రశక్తులని ఎవరైతే ఆవాహనం చేపిచ్చేసి క్షుద్ర పూజలు చేసి ఆత్మలని, దున్నపోతులని బలిస్తుంటారో చూడమ్మా, అలాంటి వారిని అమ్మ గుప్తంగా చంపుతూ ఉంటుంది వారాహి మాత వెళ్ళి. ఈ వారాహి మాత రక్తం చూయించే దగ్గర కానీ, ఎవరికైనా తలలు తీసే దగ్గర కానీ న్యాయం ఉన్నది ఈయన చేసే దాంట్లో అనేది ఎక్కడైతే న్యాయం లేదు అని తెలుస్తుందమ్మా, వాళ్ళని ఇండైరెక్ట్గా ఈ అమ్మవారే సంహరిస్తుంది అనేది శాసనం. వారాహి మాతను ఎందుకు పూజించాలి అని అంటే గుప్తంగా ఆవిడ చేసే పని ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తారమ్మా? మధ్యాహ్నం అయితే కూర్చొని చేయరు కదా. అర్ధరాత్రి పూట, అమావాస్యలు, ఈ పౌర్ణమిలు, గ్రహణాల సమయాలు చేయడం చేత అమ్మవారు పొలిమేరలో ఉగ్ర రూపంతో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అమ్మవారిని రాత్రిపూటనే పూజించాలి. ఉదయం కేవలం గంట పూజించే అధికారం ఉంది, అది ఉదయం 10 లోపే. ఓకే, మళ్ళీ పూజించకూడదు. ఎందుకు పూజించకూడదు అని అంటే అమ్మ వచ్చింది ఇక్కడ ఆవిడంతల పని ఆవిడ చేసుకోపోవడానికి, వారాహి రూపం ఎత్తి ఒక రాక్షస సంహరణ చేసుకోపోవడానికే కానీ లోక కళ్యాణం కోసం జరుగుతున్న విషయ వివరణలో అమ్మ రూపం తీయలేదు. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల రూపం నుంచి వచ్చిన శక్తికి మనందరం గోప్యంగానే పూజ చేస్తే నీ గోప్యంగా అడిగిన వరాన్నే ఆవిడ తీర్చగలదు, కానీ బహిర్గతం చేస్తే చెయ్యదు. ఇంత వివరంగా శాస్త్రంలో ఉంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ గుప్త నవరాత్రులు అసలు ఈ 3-4 సంవత్సరాల క్రితం ఈ టాపిక్సే లేవు. ఒక మహానవుడు వచ్చి చెప్పాడు, ఆయన గారు నేను ఫోటో పంపుతా, ఆయన గారు మొదలు పెట్టారు, అందరికీ గుప్త నవరాత్రులు బయటకు వచ్చేసాయి. ఈరోజు చెప్పడానికి గల కారణం ఏంటంటే అమ్మా, ఎవరైతే ఈ గుప్త నవరాత్రులని కాస్త ప్రత్యక్ష నవరాత్రులు చేశారమ్మా వాళ్ళ ఇంట్లో అరిష్టం. ఎందుకంటే దేవత స్వరూపమే గుప్త నవరాత్రులు. మరి అమ్మకి అగేనిస్ట్గా ఎలా పోతాం మనం? పోకూడదు. ఇప్పుడు ధూప దీప నైవేద్యాలు, కలశ పూజ చాలా ముఖ్యంగా అమ్మవారు ఆశిస్తారు. వారాహి మాత విగ్రహం అయితే అందరి ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే ఉండకూడదు అనేది చాలా చాలా శాస్త్రీయంగా రాసింది. ఆమె రూపాన్ని, ఆమె ఉగ్రత్వాన్ని తట్టుకోలేరు. కాబట్టి మన దగ్గర అమ్మ కలశం ఒకటి ఇట్లా సర్వలా ఉన్న కలశం, ధన్వంతరి కలశాన్ని తీసి దాంట్లో సగభాగం వరకు బియ్యం పోసి, తర్వాత పసుపు, కుంకుమ, గంధం వేసి అష్టసుగంధాలు అంటే బహుశా మీకు తెలిసి ఉండొచ్చు అనుకుంటాను. అష్టసుగంధాలు అంటే మన దగ్గర లవంగాలు, ఇలాచీలు, దాచిన చెక్కలు, ఓమ, సోంపు, గసగసాలు, సాజీర, ఇవి కూడా వస్తాయా? అష్టసుగంధాలు. వాటన్నిటి ద్వారా అష్టసుగంధాలు అంటే ఏంటిది? సుగంధం అంటే ఏందమ్మా? 8 గ్రంథాలు కలిసినాయి. సుగంధ ద్రవ్యాలు మళ్ళీ వేరు, అష్టసుగంధాలు వేరు. ఆయుర్వేద వనమూలికలు ఇవన్నీ యాక్చువల్లీ ఇప్పుడు మీకు చెప్పినాయి. ఇవి ఎక్కడ వాడుతున్నాం మనం? ఎక్కడ వాడుతున్నాం అంటే మటన్లో, చికెన్లో, తర్వాత చేపల దాంట్లో వాడుతున్నాం. అంటే దాంట్లో అంతరార్థం ఉంది. మళ్ళీ అలా తింటేనన్నా ఆయుర్వేదికంగా శరీరం బలం వస్తుంది అనేది అప్పుడెప్పుడో ఎవరో ఒక మహానీయుడు చెప్పడం చేత ఆ విధంగా అన్న అవి మన శరీరంలోకి చేరుతున్నాయి కదా. దీన్ని ఫస్ట్ బియ్యము, పసుపు, కుంకుమ వేసాక మీద వేసి కొంచెం క్వాంటిటీ వేసి అందులో ఒక నిమ్మకాయ పెట్టేసి 5 తమలపాకులు ఇలా పెట్టి కొబ్బరి తీసుకొచ్చి, కొబ్బరికాయ మంచి తీసుకొచ్చి పెడతారా? నిమ్మకాయ అమ్మవారు మరి ఎక్కడ కూర్చోవాలి? దాంట్లో ఇప్పుడు అమ్మవారి దగ్గర ఉండేది అదే కదా తల్లి. దాంట్లో ఎందుకుందో కూడా తెలియాలి. మరి నిమ్మకాయ అంటే ఎందుకు పెడతారు స్వామి? నిమ్మకాయ దగ్గర మేము సపోటా పెట్టుకుంటాం, వేరే కాయ పెట్టుకుంటాం అనడానికి కాదు. నిమ్మకాయ ఎందుకు పెట్టాలో తెలియాలి. ఒకసారి నిమ్మకాయని కోసినప్పుడు అడ్డుగా అందులో ఒక చిన్నగా వాటర్ లాగా వస్తుంది, మీరు చూస్తుంటారుగా. ఈ క్వాంటిటీలో చిన్న ఫుల్ వాటర్ ఉంటుందమ్మా, ఉంటుంది కదా, మీరు చూశారు కదా. అందులో ఎన్ని అలా ఉంటాయమ్మా, అన్ని గదులు అనమాట అవి. అమ్మవారు కొలువై ఉండడానికి గదులు. ఆత్మలన్నీ ఎక్కడ కొలువై ఉంటాయి బాగా గమనించాలి. ఎక్కడ చూసారు ఏదైనా ప్లేస్ ఉందా ఆత్మలది? ఎక్కడైనా మీ నిండవచ్చా? లేరు కదా. ఆత్మలు కొలువై ఉన్న స్థలం నిమ్మకాయలు. పరమాత్ముడు అందులో దాస్తాడు. వాటిని అనడానికి నిదర్శనమే మీ కులదైవం విలవేల్పుల దగ్గర నిమ్మకాయలు పెడతారు. మన పూర్వీకులు, మన పెద్దలు, ఇంకెవరెవరో చనిపోయిన తరుణాలు ఉంటాయి. కాబట్టి అమ్మవారు వారిని పెట్టుకోవడానికి ఒక గదిలాగా ఉపయోగిస్తుంది అనేది శాసనం. దాంట్లో కొంచెం డెప్త్గా వెళ్ళాలి, కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. నిమ్మకాయలు వాడేది దానికి. మనం నిమ్మకాయలు ఇప్పుడు పులిహోరకు వాడుతున్నాం, కానీ దేవుడు ఆధీనంలో వాడడం కూడా శుభసూచకమే. అందుకని అది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అమ్మ 7 దేవతలు వస్తారు కదా.
ఇప్పుడు మొదట బ్రాహ్మణి, ఇంద్రాణి, కౌమారి, మహేశ్వరి, తర్వాత వారాహి, చాముండి, 7 వచ్చినప్పుడు మరి 7కి ఒక స్థావరం అవసరం కదా. వరాహి మాత అయితే ఎలాగో ఇంట్లో ఉంటుంది కాబట్టి పార్వతి మాత, దుర్గామాత రూపాల నుంచి రావడం చేత ఒక స్థితిగతులకి ఒక పరిస్థితి. అది అందరి ఇంట్లో విగ్రహం ఉంటేనేమో ఆ పరిస్థితులు వేరు, లేని వారి ఇంట్లో చెప్తున్నా అమ్మా ఇది. అలా చేసుకున్న ఆ కలశం పసుపు, కుంకుమ, తర్వాత పుష్పాలతో అలంకరణ, పుష్పాలతో చేసే ఆ పూజ ఇలా వేస్తూ చేస్తాం. అమ్మవారి వచ్చేసి 108 పేర్లతో ఉచ్చారణ మనకు ఖచ్చితంగా నోటి ద్వారా అందరికీ తెలియకపోవచ్చును. కానీ దేవి భాగవతం, దేవి పురాణాలలో, లక్ష్మీదేవి పూజలలో రాసి ఉంటాయి. అది చదువుకుంటూ అవి వేస్తుండాలమ్మా ఇలా కలశానికి. అంటే అమ్మవారికి చేసే గౌరవం అది. అమ్మ కోరుకునేది అదే కాబట్టి ప్రకృతికి మర్యాద. అలా 9 రోజులు చేసిన దాంట్లో అమ్మ మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. తర్వాత 3 రోజుల ముందే మాంసాహారం మానేయాలి. శారీరక కలయిక చాలా 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 ప్రమాదం ఇందులో. ఎందుకంటే అమ్మ రూపం వేరు, అమ్మ ఆలోచన వేరు. రాక్షస సంహరణ రక్తబీజుడిని ఆలోచన చేసిన పద్ధతి వేరు కాబట్టి తెలివిగా పోవాల్సిన ఈ పండుగని చాలా 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 తెలివిగా గుప్తంగా రాత్రిపూట చేసి ఉదయం పూట అమ్మవారి ఆరాధనలో ఉండి కొన్ని నియమ నిబంధనలు పాటిస్తేనే ఇవి గుప్త నవరాత్రులు అవుతాయి. ఈ గుప్త నవరాత్రులు కాస్త బయటికి వచ్చేసేస్తే ఆగ్రహం చాలా ఇబ్బంది చేస్తుంది. అమ్మకు ఒక కోరిక మనస్ఫూర్తిగా కోరినట్టు పక్క వాళ్ళు కూడా చెప్పకూడదు. అలాంటి పండుగ ఇది. అది ఆషాఢ మాసంలో ఇప్పుడు చూడండి మనకు మొదలవుతుంది. ఈ నెల 26 నుంచి జూలై 4 వరకు ఉందమ్మా. ఇది గురు సాన్నిహిత్యంలోనే జరగాలి పూజ. గురువులు పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు అఖాడాలలో కానీ తర్వాత గుడిలలో. వాళ్ళ సంరక్షణలు ఎందుకు చేయాలంటే నీ పొరపాట్లు ఏమన్నా ఉంటే ఆమెకి డైరెక్ట్గా అటాక్ చేసే అధికారం ఉంటుంది. మధ్యలో గురువు ఉంటే ఏమవుతుందంటే చెప్పే అవకాశం, కనిపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఏం చేసింది చూశారు కదా, అక్కడ ఇద్దరు అనుమతి లేకుండా లోపలికి వస్తే ప్రాణాలే తీసేసింది. కాబట్టి ఏంటంటే ఆమె రూపానికి విలువియ్యాలి. ఇప్పుడు ఉన్మత భైరవుడు అన్న ఆ మాట ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తులకు కూడా ఈ రోజుల్లో తెలియలేదు అని అంటే మన శాస్త్రంలో అవగాహన కొంచెం 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 తగ్గుతూ వస్తుంది. కాబట్టి వాటిని మనం పరిష్కరించుకొని వాళ్ళ పరిస్థితులని, గౌరవాన్ని సంపాదించుకునే నిజమైన పండుగ కదమ్మా. కాబట్టి అందరికీ మీరు నిమ్మకాయ అన్నారు కదా, ఇప్పుడు నిమ్మకాయ లోపల అవన్నీ ఆత్మలు అని అంటే మరి ఇప్పుడు ఆత్మలు అనలేదు, ఆత్మలు కొలువై ఉండే స్థలం అంటే ఉన్నట్టే కదా. ఇప్పుడు ఆత్మల లేదు, కొలువై ఉంటే దేవత దగ్గర పెడితే పెట్టుకుంటది కదా. ఇప్పుడు మరి వాహనాలు, కొత్త వాహనాలు కొన్నప్పుడు అది వేరు. అంటే నిమ్మకాయ తెచ్చి పెడతాం కదా, అక్కడ ఉన్నట్టు కాదు. మళ్ళీ ఇప్పుడు చెట్టుకు తెచ్చుకున్న కాయలు వేరు, దేవత శరీరంలో దేవతని నిక్షిప్తం చేసే శక్తి వేరు. బాగా గమనించాలి. ఇప్పుడు మీరు మార్కెట్లో నుంచి తెచ్చిన దాంట్లో ఉండరు, బాగా గమనించాలి. మార్కెట్లో నుంచి తెచ్చి ఎక్కడ పెడతారు? పూజలో పెడితే ఆ పూజకు ఒక రూపం వస్తే, ఆ రూపంలో ఒక శక్తి వస్తే, ఆ శక్తిని ఉపయోగించుకోవడానికి అమ్మవారు కొలువై ఉన్న స్థలం అది. ఇప్పుడు అమ్మవారి దగ్గర నుంచి కూడా మనం ఇంటికి తీసుకుంటే మరి శుభం ఎందుకు జరుగుతుంది అంటే అమ్మవారు మరి అందులో నిక్షిప్తమైన కొన్ని శక్తులని ధూప దీప నైవేద్యాలని స్వీకరించినప్పుడు అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందమ్మా, దాంట్లో కొలువై ఉంటుందని ఆ నిమ్మకాయ ఇస్తారు. అంటే అమ్మ నీతో పాటు రావడానికి గల కారణం అమ్మ కొలువై ఉంది అనడానికి నిదర్శనం. ఇప్పుడు ఆ నిమ్మకాయ పక్కన పువ్వులు కూడా ఉంటాయి, పువ్వులు తీసుకొని వస్తే మరి ఎందుకు కాదు. కొంతమందికి నిమ్మకాయలు ఇస్తే అమ్మ ఇక్కడ పెట్టుకొని పడుకుంటే బాగా నిద్ర వచ్చింది అని అంటారు. కొంతమంది ఆ నిమ్మకాయ పెట్టుకుంటే గాబరైపోయి నిమ్మకాయ పడేసేయాలనిపించింది అని అంటే దుష్టశక్తి ప్రభావం అంటారు కదా. మరి ఆ ప్రభావం లేనిదైతే ఆ నిమ్మకాయలకు విలువ రాలేదు కదమ్మా. కాబట్టి శాస్త్రంలో ఇప్పుడు ఈ నిమ్మకాయలకి దీనికి విలువ వచ్చింది, ఒకప్పుడు లేదు కదా. ఒకప్పుడు నిమ్మకాయలను ఎక్కడ వాడేవాళ్ళు అంటే అమ్మ దిష్టి తీసేటప్పుడు మాత్రమే వాడేవాళ్ళు. అందులో సిట్రస్ అని ఒక యాసిడ్ ఉంటుంది, దానివల్ల విషం ఉన్నదా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడేది. కళ్ళ దిష్టి కానీ, నరదిష్టి కానీ, తర్వాత ఏమంటారమ్మా నరఘోష, ఈ విషయాల టాపిక్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. నిమ్మకాయల ప్రస్తావన వేరు. మీరు అన్నట్టుగా అన్ని నిమ్మకాయలు ఉంటాయి, మనుషులందరూ లక్షల కోట్ల నిమ్మకాయలు ఉన్నాయి, అలా ఉండదు. దానికి ఒక పరిస్థితి. మన చేతుల ద్వారా చేసే పండగలలో శాస్త్రం చాలా గొప్పగా దాగుందమ్మా. మనం కొంచెం మెల్లిమెల్లిగా తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి. గుప్త నవరాత్రుల యొక్క విశేష వివరణలు అవి. అమ్మవారి ఆశీర్వాదం అందరి ఇంట్లో చేరాలి. గుప్తంగా ఉన్న పండుగ బయటికి రాకూడదు. అమ్మవారి ఆశీర్వాదం చాలా గొప్పదని చెప్తూ ప్రేక్షకులందరికీ మీరన్నట్టుగా ఆషాఢ మాసము మరియు మీరన్న గౌరీ ఇంటి ఆకు నిజంగా అందరి ఇంట్లోనే మంచి సౌభాగ్యాన్ని తీసుకురావాలి. ఈ అమ్మవారి ఆశీర్వాద బలం ఉండాలని కోరుతున్నామమ్మా. ధన్యవాదాలండి. నమస్కారం.